తెల్లగా ఉంటుంది. మీ పట్టణం, మీ పేరు, మీ సవిస్థానం అంతా ఈ సభలో చెప్పండి. ఆ విధంగా భీముండని గరపోయినా శ్యామలము చేత సన్మోహితము అయ్యి నిత్యని కళ్యాణము వత్సరి తోరణము చెవెలుగొందే మా యొక్క నగరము అయినా మత్యాపురి పట్టణము. ఆ పట్టణాన్ని పరిపాలించే మీ పేరు? ఆ యొక్క నగరాన్ని పరిపాలించేవాడను, ప్రజలందరినీ కూడా కన్నపెట్ల వలె పరిపాలించేవాడను. అందు గురించి నెలకు 3 వర్షములు కురుస్తూ ధర్మంగా న్యాయంగా రాజ్యాన్ని పరిపాలిస్తారు కాబట్టి నా పేరు ఏర్పడినా విరాట్ మహారాజు అని చెప్పండి. మహారాజు చిత్తందేవా, అది మీకు పెళ్లి చేయలేదా? వివాహమా కళ్యాణ మహోత్సవంగా జరిగాది. వేద ముహూర్తమైన బ్రాహ్మణోత్తములు వచ్చి మంగళ వాయిద్యముల చేత మంత్ర పుష్పముల చేత మా కళ్యాణ మహోత్సవంగా జరిగాది. చిత్తందేవా, మన భార్య పేరు? నా భార్య పతిరథ శిరోమణి సాధు శివయ్యరా. ప్రతిరోజుగా కూడా ఎంతో సంతోషంగా ఉండేది కాబట్టి అది నా భార్య పేరు సుజిష్ణాదేవి అంటున్నారు. ఊర్వశి మేనకాంతల చేత కవి గాయకుల చేత సభను అలంకరింపజేయబడి నాట్యం అనిపించాను. ఎంతమంది కవులు, గాయకులు, మనుషులు వచ్చాను. ఈ సభను చూడగా నాకెంతో సంతోషకరంగా ఉన్నది. బలిరాయి సభ నాకెంతో సంతోషకరంగా ఉన్నది. నా భార్య సుధిష్ణాదేవి కాక నాకు పిల్లలు ఓ కుమారుడు ఓ కుమార్తె కూడా ఉన్నారు. నాకు పేరేంటి దేవా? మా కుమారుడు పేరు ఉత్తరుడు. మా కుమార్తె పేరు ఉత్తరమ్మ. చిత్రమే కానీ అంత ప్రముఖ Mama.